నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. రైట్, కృష్ణాంజలి గారు, అనుమతి లేని దీక్ష శిబిరాలు ఇది విద్యార్థుల అంటే ఎవరైతే జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి నిరుద్యోగుల నిరసన, లేదంటే అందులో జంజీస్ లేరని చెప్పి కూటమి అంటుంది, లేదా రెండు పార్టీల హైడ్రామా ఏదైతే మనం చూస్తున్న వాళ్ళ యొక్క పంతాలు పోరాటాల నిరసన, ఎలా చూడాలి? ఇక్కడ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క పాత్ర ఏంటి? ప్రజల తరపున మాట్లాడటం, ప్రజల తరపున నిరసనలు తెలియజేయటం, ప్రజా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి పోరాటాలు చేయటం, అది వాళ్ళ బాధ్యత. మరి ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి అంశం మీద ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ బాధ్యతతో నిరసనలు తెలియజేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి నిరసనలు తెలియజేయటం అనేటువంటిది వాళ్ళ హక్కు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కాదు, ప్రతి పౌరుడి యొక్క హక్కు. ఆ ప్రతి పౌరుడి యొక్క హక్కుని హరించేటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరించకూడదు కదా. డిఎస్సిలో అక్రమాలు జరగలేదు అని ఎవరు చెప్తారు? మీరు అధికారులు చెప్పిన అంశాల తర్వాత అనేకమైన అనుమానాలు ఇంకా ఉన్నాయి. ఏమి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఏమి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేంత వరకు ఎక్కడా కూడా ఆయన పూర్తి స్థాయి వివరణ ఇవ్వలేదు. సవాళ్లు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రమ్మనండి, వస్తే నేను ఆయనతో పాటు చర్చకు సిద్ధం. జగన్మోహన్ రెడ్డితో చర్చ ఎందుకు మీకు? మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరూ మీకు బాధ్యత చెప్పారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మీరు జరగలేదనేటువంటి విషయాన్ని అధికారులు ఎలా అయితే వివరణ ఇచ్చారో నారా లోకేష్ కూడా వివరణ వచ్చి ఇవ్వచ్చు. దానికేం సవాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, సమాధానం ఇవ్వాలి, సవాళ్లు కాదు ఇవ్వాల్సినటువంటి అంశం. ఇంకా డిఎస్సి అక్రమాల మీద ఎవరైనా సరే దర్యాప్తుడు అన్ని బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు, ఈ విధమైనటువంటి అనుమానాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక 36,000 గ్రీవెన్సెస్ డిఎస్సి అక్రమాల మీద నమోదై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగిందని కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమైనా సరే సిబిఐ దర్యాప్తుకో లేకపోతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరపడానికో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి సమస్య ఏంటి? ఉన్నటువంటి డిఎస్సి నియామకాలు మొత్తాన్ని ఏమైనా రద్దు చేయమన్నారా? ఉన్నటువంటి ఆ టీచర్లు పనిచేసేటువంటి వాళ్ళంతా ఆఫ్ చేయమని ఎవరన్నా చెప్పారా? లేదు కదా. ఆల్రెడీ అక్రమాలు జరిగాయా లేదని దర్యాప్తు జరిపించండి. దర్యాప్తు సంస్థ ఎలాగో దర్యాప్తు చేసిన తర్వాత ఒకవేళ అక్రమాలు జరిగాయనుకోండి, ఈ నియామకాలను రద్దు చేస్తుంది. అక్రమాలు జరగలేదంటే ఆ దర్యాప్తు సంస్థే అనౌన్స్ చేస్తుంది, అక్రమాలు జరగలేదు, అంత నిష్పక్షపాతంగా జరిగింది, అవినీతి లేదు, ఏమీ లేదు, వాళ్ళు అనౌన్స్ చేస్తారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు మాట్లాడటానికి ఉండదు కదా. రెండో అంశం ఏమడుగుతున్నారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, వీళ్ళందరూ డిఎస్సి అభ్యర్థులు ఎక్కడున్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళు రోడ్డు మీద మాట్లాడుతున్నారా లేదా అనేటువంటి అంశాలు. ఏం డిఎస్సి అభ్యర్థులు వస్తే మాత్రమే నిరసనలు తెలియజేయాలా? ఏం డిఎస్సి అభ్యర్థులు లేకుండా డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాల మీద నిరసనలు తెలియజేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హక్కు అధికారం లేదా? మొన్న కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కొన్ని వేలు లక్షల మందితో అక్కడ నిరాహార దీక్షలు, నిరసనలు జరిగాయి. ఎందుకు జరిగాయి? నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ మీద. అంటే నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులే ఉన్నారా అక్కడ? లేకపోతే నీటి పరీక్ష వల్ల ఎవరైతే పేపర్ లీకేజ్ వల్ల చనిపోయినటువంటి చెప్పింది జెన్జీ ధర్నా అని చెప్పి ఎక్స్ప్లిసిట్ గా చెప్పింది కాబట్టి మేము అడుగుతున్నాము. జెన్జీ అంటే ఏంటండి? జెన్జీ అంటే ఏంటి చెప్పండి? జెన్జీ అన్నారండి వాళ్ళు. జెన్జీ అంటే ఏంటి చెప్పండి? ఎవరైతే ఇంటర్నెట్ సెకండ్ ఉన్నారో, ఎవరైతే ఈ 2010 నుంచి 2000 దీంట్లో పుట్టారు వాళ్ళే జెన్జీ. ఇంకేంటి ఆ ఏజ్ వాళ్ళు అక్కడ లేరా? ఇప్పుడు వాళ్ళు ధర్నా చేయనప్పుడు ఆ ఏజ్ వాళ్ళు లేరా? అందరూ ఆ ఏజ్ వాళ్ళు మాత్రం ఉండకూడదా? కంటిన్యూ చేద్దాం. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ప్రైమ్ డిబేట్ లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత